మొన్న ఒక అమ్మాయి వచ్చిందంటే పేరు నేను అంటే కన్ఫిడెన్షియల్గా చెప్పాం కాబట్టి నాకు చాలా బాధ కలిగిందండి. ఆ అమ్మాయి యూఎస్లో చదువుతుంది, టెక్సాస్ డల్లాస్లో. లోన్ తీసుకెళ్ళింది, 1 crore అయిపోయింది, జాబ్ లేదు, వెనక్కి వచ్చింది. ఏం చేయాలి? ఎలా తీరదు లోన్ మీరు చెప్పండి అసలు? 1 crore లోన్ తీరుతుంది అసలు? 1 crore అసలు ఇండియాలో ఏం చేస్తే 1 crore లోన్ తీరుతుంది? 25,000 జాబ్ కూడా ఎవడు 1 crore ఇంట్రెస్ట్ 10 lakhs అవుతుంది కదా సార్. పర్ యానం ఇంట్రెస్ట్ 10 lakhs బ్యాంక్ ఇంట్రెస్ట్. ఆ 10 lakhs సంపాదించలేదు. ఇండియాలో ఎవడండి ₹1,00,000 ఇచ్చిందా? పోయి ఎక్కడికి వెళ్ళి చదివిస్తాను 25,000 జాబ్ కూడా ఎవరు ఎట్లా తీరుస్తారు 1 crore? వెళ్ళిపోయేటప్పుడు తీర్చేద్దామని చెప్పాడు కన్సల్టెంట్ చెప్పాడంటే వెళ్ళిపోయింది. ఇప్పుడున్న టైం ఏంటి, అక్కడ ఎంప్లాయ్మెంట్ ఏంటి, ఏం ఎదురుకెళ్తుంది, అంతా కాలిక్యులేషన్ ఉండాలి కదా. అంటే ఎలాంటి కాలిక్యులేషన్ లేకుండా నేను వెళ్ళిపోవాలి, నేను సెటిల్ అయిపోవాలి, నేను డాలర్లు సంపాదించాలి అని వెళ్ళటం ఏదైతే ఉందో ఇది కొంచెం మానాలి. అలాంటి మాకు ఆపర్చునిటీ ఇండియాలో కూడా లేవు కదా, మేము అదో ఎక్కడ కూడా బతకాలి కదంటే కాదండి. ఉన్న వాటిలో బెస్ట్ ఆప్షన్ వెతుక్కోవడానికి ప్రయత్నం చేయండి. ఎగ్జాక్ట్లీ. నేను అనేది మీకు లేదు కాబట్టి వద్దని చెప్పట్లేదు. ఓకే, మీరు అబ్రాడ్ వెళ్ళాలనుకున్నప్పుడు పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తులతో మాట్లాడి మీకున్న ఆప్షన్స్లో బెస్ట్ ఆప్షన్ వెతుక్కోండి. అది నేను పట్టు కూర్చొని నేను అమెరికానే వెళ్తాను, లేదా యూరోప్ వెళ్తాను, జర్మనీ వెళ్తానేంటి? ఇంకో చోట ఎక్కడైనా ఆప్షన్ ఉందేమో, ఏ రష్యాలో ఇంకో చోట వెళ్తాను అనుకుందాం. పోనీ అంటే మీకున్న తక్కువ నాలెడ్జో లేకపోతే తక్కువ మార్కులో లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఈజు దాంట్లో బెస్ట్ ఆప్షన్ తీసుకోమని చెప్తున్నాను. నా ఉద్దేశం ఇప్పుడు అలా అని వద్దని నేను మానేమని నా ఉద్దేశం కాదండి. అంటే ఉన్న అంతే తప్ప ఎవడో ఒకటి దగ్గర కన్సల్టెంట్, ఇప్పుడు మీరు యూఎస్ కన్సల్టెంట్ ఉన్నాడండి ఎవడో యూకేనో, వాడు అదే ప్రమోట్ చేస్తాడు. ఇంకో కంట్రీకి వెళ్తే యూరోప్ కంట్రోల్ చేస్తారు.